మన ఇండియా నంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలా అంటే చైనాని మొత్తం దాటిపోయి చైనాని ఢీ కొట్టి సెకండ్ స్టేజ్కి, దాని తర్వాత అమెరికాని ఢీ కొట్టి ఫస్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళకంటే మనం ఇంకా చాలా అప్డేట్ అయి ఉండాలి. వాళ్ళకంటే టెక్నాలజీ చాలా ముందు స్థాయికి ఎదగాల. సో మన ఇండియాలో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్లు, పెద్ద పెద్ద కంపెనీస్, చాలా ఇండస్ట్రీలు అన్నీ రావాలి. అన్ని రకాల పనులు పర్ఫెక్ట్ జరిగితే, ప్రతి వ్యక్తికి ఉద్యోగం దొరికితే అప్పుడు మన ఇండియా నంబర్ 1 స్టేజ్కి వెళ్తుంది. ఈ మతాల గురించి లొల్లీలు, పాకిస్తాన్కి మన ఇండియాకి లొల్లీలు 2 నిమిషాలు పడుతుంది పాకిస్తాన్ మొత్తం లేపడి దెంగాలంటే, అంతే. ఇదంతా బేకారు. ఎంతసేపు పడుతుంది పాకిస్తాన్ గురించి? మనకి ఎదగాల. మనం ఈ పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్, నా ఒపీనియన్. సో మన ఇండియా నంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలంటే మనం పోటీ ఎవరితో పడాలి? అమెరికాతోటి, చైనాతోటి పోటీ పడాలి. ఈ లవడపోకు పాకిస్తాన్ తోటి పోటీ పడద్దు ఎప్పటికీ. మనం ఎదగాల. 2 నిమిషాలు పడుతుంది పాకిస్తాన్ లేపేయాలంటే. మరి ఎన్ని సంవత్సరాలు ఈ పంచాయతీని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాయి పంచాయతీ పాకిస్తాన్ తోటి. ఎంతమంది మన సోల్జర్లు ఎంతమంది చనిపోయారు కదా. మనం నంబర్ 1 స్టేజ్కి వెళ్ళాలంటే కొత్త టెక్నాలజీ గల కంపెనీస్ రావాలా, కొత్త టెక్నాలజీ రావాలా, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలా, ఇండస్ట్రీలు రావాలా, రోడ్స్ డెవలప్ కావాలా, చాలా పనులు ఉన్నాయి. అవన్నీ పెండింగ్లు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ కావాలా. ఈ మతాల గురించి బేకారులో లేరు, ఇవన్నీ పక్కకు పడాలి. అప్పుడే మనం ఎదుగుతాం, లేకుంటే ఎదగం. నంబర్ 1 స్టేజ్ కూడా గుర్తుంచుకో.